ఒరిజినల్ తొందరగా ఇవ్వండి సార్. వాటి అన్ని పొల్యూషన్ దాంట్లోనే సర్టిఫికెట్స్ తీయండి. అన్నీ ఉన్నాయి సార్. ఆర్సీ బుక్ తీ. చూడండి సార్. డిగ్గి తెరు. సార్ వాడి రోజు సరైన సమయానికి కోర్టుకు వెళ్ళొద్దు. ఓకే, పొద్దునే కోర్టుకు వెళ్దామని బయలుదేరితే దారిలో ఒక చిన్న ప్రాబ్లం. నేను కూడా ఏదో యాక్సిడెంట్ అనుకున్నాను. అప్పుడే ఎవరు అన్నారు పోలీస్ చెక్కింగ్ జరుగుతుందని. అలా వచ్చి చూస్తే మీరున్నారు. అప్పుడే నాకు అర్థమైంది, నెలాఖరు కదా, మీరు నెలాఖరైతే ఇలాగే చేస్తుంటారనిపించింది. ఇదిగోండి డ్రైవింగ్ లైసెన్స్, బండి ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్ పేపర్, ఎవ్రీథింగ్ ఓకే. ఎంత తొందరగా చూసి ఇస్తారో ఇవ్వండి, నేను వెంటనే కోర్టుకు వెళ్ళాలి. క్యాచ్. లైసెన్స్ చూపించు. ఏంటి లైసెన్స్ చూపించు. అదే కదా ఇప్పుడు ఇచ్చాను. ఎప్పుడు? ఏంటి? ఓ అలాగా. అలాగే సార్, ఇతను ఎవరో తెలియకుండా మాట్లాడుతున్నారు. అతని దగ్గర చట్టం మాట్లాడితే మీ మీసాలు ఊడిపోతాయి. ఏమంటున్నావురా? వీడు ఎన్ని చట్టాలు మాట్లాడినా దానికి యాక్షన్ తీసుకునే అధికారం నాకే ఉంది. వీడిని జీప్ లో ఎక్కించండి రా. మీ స్కూటర్ స్టేషన్ కి తీసుకెళ్ళండి. ఏంట్రా లుక్? సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రం గారు, ఈ నారాయణ బాబుని ఆపడం కోసం ఎందుకోసం సార్ ఈ పబ్లిక్ ని బాధ పెడతారు? ప్రజలకి సర్వీస్ చేయవలసిన మీరు పబ్లిక్ ని ఇలా బాధ పెడతాం ఎందుకు సార్ చెప్పండి? తర్వాత ఈ ప్రజలందరూ నా పక్షాన ఉన్నంత వరకు అతన్ని వెళ్ళనివ్వండి. వకాలత్ నారాయణ బాబుని వదలకపోతే ఏం చేస్తారు? అది చూస్తాం. వకాలత్ నారాయణ బాబుని వదలకపోతే ఏం చేస్తారా? చెప్పండి రా. అడవుడు మీకు అన్నయ్య తమ్ముడా? చెప్పండి రా. వదలను. వెళ్ళండి, వెళ్ళండి. ఏం చేస్తారు అడగడానికి? వెళ్ళండి, వెళ్ళండి రా. చెప్పేది వినరా? నమస్తే. వకాలత్తు నారాయణ బాబే కదా మీ పేరు, అవునా? కాదు, నారాయణ బాబు అంటారు. విద్యుత్ శాఖ మంత్రి శశిధర్ గారు తన కూతురికి 18 సంవత్సరాలు నిండకుండానే పెళ్లి చేశారన్నదే కదా మీ కంప్లైంట్? అది మాత్రమే కాదు, నేను మంత్రి గారి మీద కేసు పెట్టిన తర్వాత 18 సంవత్సరాలు పూర్తి కాని స్కూల్ పిల్లల సర్టిఫికెట్ లో తేదీని కూడా మార్చి మర్యాద పూర్వకమైన ఈ కోర్టులో అబద్ధ సర్టిఫికెట్ ఇచ్చినందువల్ల ఇండియాలో ఉన్న శిక్ష చట్ట ప్రకారం 199 ద్వారా కూడా తప్పు చేశారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కి చిన్న వయసులోనే పెళ్లి చేసి పెడితే తప్పేంటో తెలుసు. దానికి 3 నెలలు జైలు లేకపోతే ఫైన్ అని ఆయనకి బాగా తెలుసు. కానీ ఈ కోర్టుని మోసం చేసి దాంట్లోంచి తప్పించుకుంటానికి ఏం చేయాలో అబద్ధ సర్టిఫికేట్ తీసుకొచ్చి కోర్టులో ఇచ్చింది తప్పు. ఐపీసీ 200 సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల శిక్ష వేయొచ్చు దీనికి. ఇచ్చిన సర్టిఫికేట్ నిజమైందైనా సరే, వాళ్ళ అమ్మాయి కార్తికాకి 18 ఏళ్ళు అయినా సరే, మన మినిస్టర్ గారి భార్య మల్లికా గారు వివాహం ముందే గర్భం అయిపోయారని చెప్పాల్సి వస్తుంది అందరూ. దీని ప్రకారం చూస్తే ఆయనకి 53 ఏళ్ళు అవుతుంది. పెళ్లి జరిగింది 36 ఏళ్లకే. యువర్ ఆనర్, మంత్రి గారి పెళ్లి పత్రికని కోర్టులో సబ్మిట్ చేస్తున్నాను. ఇప్పుడు మంత్రి గారు ఇదంతా వదిలేసి ఈ కార్తిక నా కూతురే కాదంటారేమో నాకు సందేహంగా ఉంది యువర్ ఆనర్. వకాలత్ నారాయణ బాబు విద్యుత్ శాఖ మంత్రి శశిధరన్ గారికి ఎదురుగా ఫైల్ చేసిన కేసు మంత్రి గారే నేరస్తుడని నిరూపించబడింది. చట్ట ప్రకారం మంత్రి గారు తన పదవికి రాజీనామా చేయాలని కోరుకుంటున్నాం. చట్టాన్ని ఒక ఆయుధంలాగా ప్రజలకు వ్యతిరేకంగా వాడితే చాలా ప్రాక్టికల్గా కోర్టు ద్వారా శిక్షను వేయించిన ఆ నారాయణ బాబు గారిని మనం నేరుగా ఈరోజు కలుద్దాం. పాలకాడు జిల్లాలో వాణియమంగళం గ్రామం. ఇక్కడే నారాయణ బాబు పుట్టి పెరిగాడు. నారాయణ కుట్టి తండ్రి పద్మనాభన్. సార్ ప్రారంభిద్దాం. నేనే తండ్రిని. నేను ఒక గుమస్తానే. నారాయణ బాబుని వకీల్ చేయాలని ఆశపడ్డాను. కానీ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినందువల్ల అందులో చేరాడు. ఊళ్ళో ఉన్న అందరికీ అది తెలుసు. డిగ్రీ మాత్రమే చేయలేదు, కానీ ఊళ్ళో వాళ్ళందరికీ అతను వకీలే. అందువల్లే వకాలతని పిలుస్తారు. అది వింటున్నప్పుడు బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది. ఇక చాలా. అమ్మ కార్తికేయని, చెల్లెలు నివేదిత. యాక్షన్. ఊళ్ళో వాళ్ళకి సమస్య వస్తే వాళ్ళ కోసం వాడు ఏ కోర్టుకైనా వెళతాడు. కానీ ఇంటికంటే నాకు నచ్చని విషయం అదే. అయినా ఊరు వాళ్ళందరూ చెప్తారు అన్నయ్య ఎలక్షన్లో గెలుస్తారు. తిరువనంతపురానికి ట్రాన్స్ఫర్. అది మీకు ఇచ్చిన పనిష్మెంట్ అని అనుకుంటున్నారా? అమరావతికి పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ ఏం కాదు.
సెక్రటరీ డిప్యుటేషనే. ఒకవేళ ఆయన అలా ఊహించుండొచ్చు, కానీ నాకు అలా అనిపించలేదు. ఈ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు కదా, అదే విధంగా ఆ దేవుడు అనుకొని ఉండొచ్చు. ఆ బెజవాడ కొండ మీద నుంచి ఆ బెజవాడ కనకదుర్గమ్మ రారా నారాయణ బాబు నన్ను పిలుస్తుంది. ఆవిడ పిలిచినాక వెళ్లకుండా ఉండగలమా? ఒకవేళ అక్కడ తప్పు చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారేమో. నేను అడ్వకేట్ మాథ్యూని. వెంటనే రమ్మని చెప్పి ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు. ఎస్ఐ ఇప్పుడు వచ్చేస్తారు, మీరు లోపల కూర్చోండి సార్. ఎస్ అయ్యా, పర్లేదు, నేను ఇక్కడే ఉంటాను. లోపల కూర్చోండి సార్. నన్నెందుకని పిలిచారు? నేను వెంటనే వెళ్ళాలి. వచ్చి కూర్చోండి సార్. మాథ్యూ, పాలు సరిగ్గా తాగు, లేకపోతే అమ్మ పోలీసులకు పట్టిస్తాను. నోట్లోంచి వెళ్ళిరా. నారాయణ బాబు, ఓహో, బండి నుండి కాలు కింద పెట్టినోనే ప్రాబ్లం సృష్టించావా? ప్రాబ్లమా? రైల్వే వాళ్ళు చేసిన తప్పుని అడుగుదామనుకునేసరికి వాళ్ళు నన్ను ఇక్కడ పడేశారా. ఊరికి ఏదోటి వాగొద్దురా. ఇలా చూడు, ఇది ఉత్తి చెనగబోపు చెక్క. దీని మీద మ్యాక్సిమం రిటైల్ ప్రైసు ₹11.50. కానీ ట్రైన్లో నా దగ్గర ₹12 తీసుకున్నాడు. సర్వీస్ ఛార్జ్ చేసుంటారా? అరే, అది రైల్వే మొబైల్ రా. అదంతా ఊరికేరా, ప్యాకింగ్ అండ్ కమోడిటీ యాక్ట్. ఏంటి రైల్వే కుదరదా? నువ్వే చెప్పు. ఇదంతా వదలకూడదు, కేసు వేయాలంతే. ఏంటి నువ్వు వాదాడవా? ₹12 ఇచ్చావని ఏం ప్రూఫ్ ఉంది నీ దగ్గర? నేను బిల్లు తీసుకున్నాను రా. మొదట బిల్లు ఇవ్వనని చెప్పాడు. వ్యాపార చట్ట ప్రకారం వాడు ఏ వస్తువును అమ్మినా ₹10 పైన ఏ వస్తువుకైనా ఖచ్చితంగా బిల్లు ఇవ్వాలని చట్టంలో ఉందని నేను చెప్పిన తర్వాత కూడా బిల్లు ఇచ్చాడు. నా దగ్గర అడుగుంటాడా? వదలను. ఖచ్చితంగా వాడు అయిపోయాడు. 50 పైసల కోసం కేసు వేయబోతున్నావరా? రే, 50 పైసల విలువ నీకు తెలీదురా, కానీ నాకు తెలుసు. కొబ్బరి నూనె కిలో ₹28 ఉన్నప్పుడు 100 మిల్లీలకి ₹3 తీసుకున్నా. కొట్టువాడి దగ్గర 20 పైసల కోసం మా అమ్మ గొడవాడటం నాకు తెలుసురా. ఆ సమయంలో 20 పైసలకి ఒక అగ్గిపెట్టి దొరుకుతుంది. చట్ట ప్రకారమే మనం ఉండాలిరా. ఈ ఊర్లో కూడా కన్స్యూమర్ కోర్టులు అవి ఉన్నాయని వీళ్ళకి తెలియాలరా. వేరుచెనకాయలు అమ్మే అబ్బాయితోనే నాకు గొడవ పెట్టుకుపోతున్నావు. రైల్వే జనరల్ సూపర్వైజర్ దగ్గర, క్యాటరింగ్ సూపర్వైజర్ దగ్గర పర్మిషన్ తీసుకునే అమ్ముతున్నారా. ఎంఆర్పి రేటు మీద డబ్బులు ఎక్కువ పెట్టి అమ్మినందువల్ల రైల్వే మీద కేసు ఖచ్చితంగా వేస్తా. తర్వాత ఏ సెక్షన్ లో నన్ను లోపలికి తీసుకొచ్చి వేశారని నేను తెలుసుకోవాలి. ఆ సెక్షన్ అంతా ఏమని అడిగావంటే, నేర ఆరోపణ చట్టం 57 ప్రకారం నేరం చేసిన వాళ్ళని 24 గంటలు జైల్లో ఉంచొచ్చు. వకాలత్ నారాయణ బాబుకి దాని గురించి తెలీదా? కూర్చోండి. మాథ్యూ కూర్చోరా. నువ్వు ఆ జామీన్ తీసానికి. అడ్వకేట్ మాథ్యూ, మా లాయరు. ఆ ఛార్జ్ షీటు వకాలత్ నారాయణ బాబుకి జామీనేమీ అక్కర్లేదు. కస్టడీలో ఉన్న టైంలో నేను గనక ఉండుంటే ఇలా జరగనిచ్చేవాడే కాదు. ఐఎమ్ సారీ. అర్థం కాలేదే. మీకు నేను తెలీదు, నాకు మీరు తెలుసు. మీకు గుర్తుందా, రైల్వే క్వార్టర్స్లో ఉన్నటువంటి దాక్షాయిని అమ్మగారు? దాక్షాయణి అమ్మ టీచర్ గారు మున్సిపాలిటీ కాలువలో పనిచేస్తున్నప్పుడు విపత్తులో కాలు పోగొట్టుకున్నారే, ఆవిడేనా? అవును, ఆవిడగారే మా అమ్మగారు. మీరు కేసు పెట్టినందువల్లే మాకు నష్టపరిహారం అందింది. అది నేను మర్చిపోలేను. దాంతోనే నేను పోలీసునయ్యింది. మీ స్కూటర్ని ట్రైన్లో నుండి దింపి ప్లాట్ఫామ్ మీద పెట్టాం. ఇదిగోండి కీ. థ్యాంక్ యూ సార్. పద.